ఫ్రెషర్ గ్రాడ్యుయేట్ కావచ్చు, ఆరు ఎవరైనా కెరీర్ గ్యాప్ వచ్చి మీరు ఏదైనా ఐటీ కోర్స్ నేర్చుకునే వాళ్ళు కావచ్చు, ఆరు ఎవరైనా ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్ అయ్యుండి ఏదైనా మీ స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోవాలి, బట్ నాకు బెస్ట్ ప్లాట్ఫాము అది ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా మరి ఎక్కడ నేర్చుకుంటే నాకు బెటర్గా ఉంటుంది, అంటే ఎలాంటి ట్రైనింగ్ ప్లాట్ఫామ్ దగ్గర నేర్చుకుంటే నేను మంచిగా నేర్చుకోగలను కోర్స్ని అనేది ఈ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి. సో ఇది మోస్ట్లీ 70 to 80% అయితే మీకు ఇలా ఉన్నా కూడా మీకు ఆ ట్రైనింగ్ ప్లాట్ఫామ్లో మీరు సెట్ అయిపోతారు, అంటే నేర్చుకోగలుగుతారు. ఓకే, ఎందుకు ఇది చెప్తున్నా అంటే 70 to 80% అని, ఎనీ ప్లాట్ఫాము ఇప్పుడున్న కాలంలో ఏంటంటే ఎక్కడో అక్కడ పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు ఉంటాయండి. కొంత నెగిటివ్ ఫీడ్బ్యాక్ కూడా ఉంటుంది, ఎందుకంటే 100 పీపుల్కి 100% అందరికీ కరెక్ట్గా వాళ్ళు చెప్పే ట్రైనింగ్ సెట్ అవ్వాలనే మీ గ్యారంటీ లేదు. మరి వేటిని దృష్టిలో పెట్టుకోవాలి, మనం ఒక ట్రైనింగ్ ప్లాట్ఫామ్లో మంచిగా నేర్చుకోగలుగుతాము, సబ్జెక్ట్ నేర్చుకోగలుగుతానంటే ఫస్ట్ది ఏంటంటే, చాలామంది ఇప్పుడు నేను చాలామంది ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటుంటాను కదా, సో వాళ్ళు చెప్పిన దాంట్లో నాకు కొన్ని ఈ మధ్యకాలంలో కూడా తెలిసినవి ఏంటంటే, ఫస్ట్ 2 weeks ఆర్ 3 weeks ఆర్ 1 month చాలామంది క్లాసెస్ బాగా చెప్తున్నారని టాక్ వచ్చింది. అది ఏ ట్రైనింగ్ నేను స్పెసిఫిక్గా చెప్పను. నెక్స్ట్ ఏం చేస్తున్నారంటే రికార్డెడ్ సెషన్స్ అని ఇస్తున్నారంట. అలా ఇవ్వడం వల్ల వీళ్ళు అసలు సబ్జెక్ట్ నేర్చుకోలేరు. రీజన్ ఏంటంటే ఈ 30 days వాళ్ళు చెప్పేది బేసిక్సే, ఫండమెంటల్ కాన్సెప్ట్ చెప్తున్నారు. మిగతావన్నీ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఏవైతే మన ప్రాజెక్ట్స్లో యూజ్ చేస్తామో అవన్నీ కూడా రికార్డ్ సెషన్స్ ఇస్తే వీళ్ళు ఏం నేర్చుకుంటారు, వాళ్ళు ఏమి ఇంట్రెస్ట్ని క్రాక్ చేస్తారు. ఇలాంటి ట్రైనింగ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయండి, అవి ఆఫ్లైన్ కావచ్చు ఆర్ ఆన్లైన్ కావచ్చు. సో అందువల్ల ఎవరైతే ఏదైనా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ని చూజ్ చేసుకునే ముందు మీరు వాళ్ళ ఫీడ్బ్యాక్స్ కాదు చూడాల్సి ఉంది. ఓకే, వాళ్ళ ఏవైతే పాస్ట్ స్టూడెంట్స్ ఉంటారో ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళని ఒకరు ఇద్దరు కాదు, కనీసం 4-5 ఒక 10 మందినైనా మ్యాక్సిమం మీరు ఫీడ్బ్యాక్స్ తెలుసుకొని జాయిన్ అవ్వండి. ఎందుకంటే కొంతమంది ట్రైనర్స్ ఓన్లీ బిజినెస్ చేస్తుంటారు. ఓకే, 1 month క్లాస్ చెప్పడం, మిగతా అంతా కూడా రికార్డ్ సెషన్స్ ఇవ్వటం. ఓకే, సో అది అలాంటి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే మీరు మీ మనీని లాస్ అయినట్టే, మీకు సబ్జెక్ట్ ఏం రాదు. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇంకొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి అసలు వాళ్ళ సిలబసే కంప్లీట్ చేయరు. ఓకే, వాళ్ళు ఏదైతే ఒక కరికులం ఇస్తారో మీకు ఇన్ని కూడా కవర్ చేయరు. వల్ల ఏంటంటే మీరు సబ్జెక్ట్ అనేది నేర్చుకోలేరు, ఎందుకంటే వాళ్ళు సిలబస్ కంప్లీట్ చేయరు. అండ్ ఒక 50% 60% చెప్పేసి ఇంకా అక్కడితో స్టాప్ చేస్తారు. ఇంకా వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇంకోటి కూడా అండి, చాలామంది ఈ 100% ప్లేస్మెంట్ అనో అసిస్టెన్స్ అనో ఏదో ఇలా చెప్తుంటారే కానీ 100కి 100% ఎవరికి రాదండి. ఇప్పుడు 50 members ఆర్ 100 members జారంటే అందరికి 100 members ఎవరికి రాదు, వాళ్ళు ఇప్పించలేరు. ఆ 100sలో 5 members బిలో 10 లోపలే వస్తాయి. ఆ 5 వచ్చినా గ్రేటే ఇప్పుడున్న కాలంలో, ఇప్పుడున్న కాంపిటీషన్లో. అలాంటి స్టేట్మెంట్స్ మీకు చెప్పి మిమ్మల్ని జాయిన్ చేయించుకోవడం అనేది అది కరెక్ట్ కాదు. ఓకే, అవి కాకుండా మీరు ఎంతవరకు మాకు సిలబస్ కంప్లీట్ చేయగలుగుతున్నారు, అండ్ ఇన్ టైంలో చేయగలుగుతున్నారా లేదా, అండ్ రియల్ టైం ఎగ్జామ్స్ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారా లేదా, ఇవి చెక్ చేసుకోండి. ప్లేస్మెంట్ అనేది ఇస్తే మంచిదే, కాదనడం లేదు, బట్ మీ మీద మీరు నమ్మకం పెట్టుకొని మీరు అప్లై చేసుకుంటూ ఉండండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే, ఎవరైతే ట్రైన్ చేస్తున్నారో వాళ్ళు రియల్ టైం ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా బెటర్ అండి. ఇప్పుడున్న కాలానికి రియల్ టైం ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేయాలి, కానీ ఎప్పుడో ఒక 10 years నుండి చెప్తున్న అదే ఎంప్లాయీ ఎగ్జాంపుల్, స్టూడెంట్ ఎగ్జాంపుల్, పర్సన్ ఎగ్జాంపుల్, ఇవే డాగ్ ఎగ్జాంపుల్ అని తీసుకుంటుంటారు చూడండి ప్రోగ్రామింగ్ వాళ్ళు. అవే చెప్తూ ఉంటే వీళ్ళకి ఏం అండర్స్టాండ్ అవుతుందండి? ఓకే, బిగినర్స్ లెవెల్లో, ఫ్రెషర్ లెవెల్లో కాబట్టి అండర్స్టాండ్ కావాలి కాబట్టి అవి తీసుకోవడం ఓకే. బట్ ఎవరైతే ఎక్స్పీరియన్స్ పర్సన్గా ట్రై చేస్తుంటారో వాళ్ళకు కూడా ఇవే ఎగ్జాంపుల్ చెప్తే వాళ్ళు రేపు రియల్ టైం ఇంటర్వ్యూ అటెండ్ అయినప్పుడు వాళ్ళు ఏం ఎగ్జాంపుల్ తీసుకుంటారు? అందుకని నేను చెప్పేది ఏంటంటే, ఎవరైతే ఎక్స్పీరియన్స్ పర్సన్గా ట్రై చేస్తుంటారో మీ ప్రాజెక్ట్లో నుంచి ఎగ్జాంపుల్స్ తీసుకోండి, అడగండి, డౌట్స్ కూడా అడగండి, ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పండి. మరి ట్రైనర్గా ఇంకొక రకంగా కూడా చెప్పండి. ఫస్ట్ నుండే ఒక ఇన్సూరెన్స్ డొమైన్ ప్రాజెక్టో, బ్యాంకింగ్ ప్రాజెక్టో, ఆర్ టెలికామ్ ప్రాజెక్టో, ఈ-కామర్స్ ప్రాజెక్ట్, ఏదో ఒక ప్రాజెక్ట్ తీసుకొని ఆ ప్రాజెక్ట్ సంబంధించినవన్నీ మీరు ఈ టాపిక్స్ అన్నీ కవర్ చేయండి. ఓప్స్ కాన్సెప్ట్స్ ఉంటే ఆ ఓప్స్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఈ-కామర్స్ ప్రాజెక్ట్ మీద మాకు క్లియర్ చేయండి.
కవర్ చేయండి రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్తో. ఇలాగ మీరు ముందుగా చెప్పుకోండి బ్యాచ్ అంతా కూడా. ఏవో 10 ఇయర్స్ 20 ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్న అదే సేమ్ మెటీరియల్ కాకుండా ఎగ్జాంపుల్స్ నన్న ఇప్పుడున్న కాంపిటీషన్ తట్టుకోవాలంటే ఎగ్జాంపుల్స్, రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ చాలా అవసరం. ఓకే, సో ఎవరైతే రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తారో వాళ్ళ దగ్గర జాయిన్ అవ్వడం బెస్ట్ అండి. అదే 10 ఇయర్స్ నుంచి మెటీరియల్ ఫాలో అవుతుంటారో ఇంకా అది ఫ్రెషర్స్కి ఏమైనా హెల్ప్ అవుతుందేమో కానీ ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళే వాళ్ళకి కానీ ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్స్కి అది అసలు హెల్ప్ కావు. లాస్ట్ పాయింట్ ఏంటంటే చాలామంది కోర్స్ డ్యూరేషన్ 3 months అని చెప్పేసి దాన్ని ఇన్ టైంలో కూడా కంప్లీట్ చేయలేని వాళ్ళు ఉంటారు. ఓకే, సో అది మేబీ ఒక 1 month ఎక్స్ట్రా పట్టొచ్చేమో, ఒక 15 days to 1 month పట్టవచ్చు. బట్ మరీ ఇప్పుడు సపోజ్ కోర్ జావా తీసుకోండి, కొంతమంది ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి 3 months అని చెప్పేసి దాన్ని 5 months 6 months చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఒక్క కోర్ జావాని 2 months 3 months అని చెప్పిన వాళ్ళు 5 months 6 months చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఒక్క కోర్ జావాని 6 months నేర్చుకున్నారంటే ఇంకా మిగతా అడ్వాన్స్ జావా అంటే 1 year పడుతుంది మీరు మొత్తం కోర్స్ అంతా నేర్చుకుని బయటకు వచ్చేసరికి. ఈ 1 yearలో మీరు ఫ్రెషర్ అయితే మీ ఇయర్ పాస్ అవుట్ ఇయర్ అయిపోతుంది. అండ్ న్యూ బ్యాచ్ వాళ్ళు కూడా వస్తుంటారు, మీ నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళు. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే మీరు ఏవైతే నేర్చుకొని ఉంటారో ఈ 1 year మొత్తం మీద మళ్ళీ మీకు లాస్ట్లో ఏదైనా బేసిక్ క్వశ్చన్ కూడా చెప్పలేని పరిస్థితుల్లో ఉంటారనమాట 1 year నేర్చుకొని. సో అది అనమాట పరిస్థితి. సో అందువల్ల మీరు ఏదైతే ట్రైనింగ్ ప్లాట్ఫామ్ సెలెక్ట్ చేసుకుంటారో, ఏదైతే డ్యూరేషన్ చెప్తారో ఎడిషనల్గా ఎక్స్ట్రాగా ఒక 1 month చెప్పొచ్చు. కానీ మరీ సేమ్ కోర్స్ని 6 months 1 year దాకా చెప్తే అది వేస్ట్ అండి. ఏం నేర్చుకోలేరు, టైం వేస్ట్, మనీ వేస్ట్. మీకు వచ్చే ఆపర్చునిటీస్ అన్నీ కూడా మీకు పోతుంటాయి. నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళు రెడీగా ఉంటారు మీకు కాంపిటీషన్కి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. అండ్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ట్రైనింగ్ ప్లాట్ఫామ్ చూస్ చేసుకోండి. ఫీడ్బ్యాక్స్ని బేస్ చేసుకొని జాయిన్ అవ్వద్దు. ఈ మధ్య అంతా కూడా ఫీడ్బ్యాక్స్ అన్నీ కూడా వాళ్ళ ఇంటెన్షన్గా వాళ్ళే మనీ ఇచ్చో లేకపోతే కొంతమంది స్టూడెంట్స్ చేత డిస్కస్ చేసో ఇలాగా ఫీడ్బ్యాక్స్ అయితే చెప్పించుకుంటున్నారు. దాన్ని బేస్ చేసుకొని కాదు, మీరు మీ ఓన్గానే అసలు ఆ పాస్ట్ స్టూడెంట్స్ ఎవరున్నారో వాళ్ళని కనుక్కోండి. అది మీరు ఎలాగైనా ఫాలోఅప్ చేసుకొని వాళ్ళని తెలుసుకొని వాళ్ళని రీచ్ అయ్యి అసలు ఏంటి ఎగ్జాక్ట్గా ఇక్కడ జరుగుతున్న ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏంటని తెలుసుకొని జాయిన్ అవ్వండి. ఓకే, సో ఈ కంటెంట్ 100% అందరికి ఫ్రెషర్స్కి అండ్ ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్ అందరికీ హెల్ప్ అవుతుంది. ఇది కంటెంట్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అండ్ మర్చిపోకుండా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.